హలో, థియేటర్ బయట ఉన్న ఒకసారి రావచ్చు. మేనేజర్ ఎత్తాడు, బయట మాట్లాడదాం పద. చెప్పురా, ఎందుకు వచ్చినావు? మన గవర్నమెంట్ జాబ్ అప్లై చేసినాం, చూసినాం. నాకు జాబ్ వచ్చి అదేంట్రా నీకు వచ్చిన నాకు క్యాస్ట్ అండ్ బేస్ చేసుకొని రావచ్చురా. నేను సెట్ అయినాగా, నిన్ను కూడా సెట్ చేస్తా. నీకు వచ్చింది కదా, సరే. అరే ఒక నిమిషం ఆవురా. అరే నీకు నా ప్రాబ్లం వద్దా? ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ ప్రాబ్లం ఉంది. ఆధార్ సెంటర్ పోవాలి. వస్తావా రావా? హలో, చెప్పు ప్రియ. నీకు నేను ఎన్నిసార్లు కాల్ చేయాలి? అప్పుడు కొంచెం మరపుగా ఉండేది, ఫోన్ సైలెంట్ లో ఉన్నావు, నేను చూసుకోలేదు. వస్తావా? ఒకటే చెప్పు నాకు. అరేను నీకు నాకు ఇదే ఫైనల్ ఇక. సరే ప్రియ, ఒక 10 minutes వస్తా. మామ అర్జెంట్గా వెళ్ళాలరా. అరే ఇప్పుడే చెప్పినా కదరా ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ వెళ్ళాలని. అరే నీ పని అయిపోయినాకనే వెళ్దాం. ఏందిరా డోర్లు తీసే ఉన్నాయి? మా మామయ్య షాపు పోతే డోర్లు తీసేపోతారు బాబు. ఆధార్ కార్డ్ నువ్వు పడతలేదు. సరిగ్గా ఎత్తుకురా, అందులోనే ఉంటుంది. తొందరగా దొరికిందిరా. ఏందిరా డోర్ లాక్ అయింది? మా మామయ్య లాక్ చేసిపోవచ్చు. మీ మామ డోర్ ఎట్లా లాక్ తీసిపోతారా? ప్రియ ఫోన్ల మీద ఫోన్ చేస్తాంది. మా మామ మనం ఇంట్లో ఉన్న సంగతి తెలియకుండా బయట డోర్ లాక్ చేసిపోయినట్టున్నా. తొందరగా కాల్ చేసి తీపి, తొందరగా తీయమని చెప్పు. ప్రియా ఫోన్ల మీద ఫోన్ చేద్దాం అన్నప్పుడు. ఫోన్ ఇంట్లోనే పెట్టిపోయినట్టున్నాడు. మరి ఎలా రేపు 10 నిమిషాలలో నేను ప్రియా దగ్గరకు వస్తానని చెప్పినాను. నేను బయటికి వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి. మామ నైట్ డ్యూటీకి పోయినట్టున్నారా. మిడ్ నైట్ వరకు రాడు. మిడ్ నైట్ వరకు ఇంట్లోనే దాయిగా. అది ప్రియ ఫోన్ చేస్తాను. ఏం చెప్పాను అయిపోతానికి? హలో ప్రియా, ఒక్క 10 minutes ప్రియా, వస్తున్నా. సరే ఒక పని చేస్తారా, రంజిత్ గారికి ఫోన్ చేస్తా అనుకుంటాం. అరే పిచ్చారా, నీలో ఎవరే గారా నీకు కాల్ చేసింది? ఏమన్నా వదిలేసిపోతాను నాకు తెలియదు. ప్యానిక్ కాకు, రిలాక్స్ ఉండు. పొద్దుగాల పోగానే ఫస్ట్ ఫ్రీ అంట. ఓకే, ఒక్క నిమిషం రా, ఫోన్ వస్తాను, ఇప్పుడే వస్తా. మీరు చెప్పినట్టే వాడిని మార్నింగ్ వరకు మా ఇంట్లోనే లాక్ చేసినాను. వాడు ఎట్టి పరిస్థితుల్లో ప్రియాని కలవాలి. ఓకే, కొద్దిసేపు నేనన్నా పడుకుంటా. నువ్వు పడుకోకపోరా, నాకు స్ట్రెస్ అన్నా తగ్గుతుంది. సరే లేరా, నా ప్రియనే కదా, ఎన్నిసార్లు చూడలే ఇలాంటివి, అర్థం చేసుకుంటలే తనే. కాల్ చేసి చెప్తా.
నిన్ను పిలవడానికి ఒక కారణం ఉంది. ఇంతకీ ఎలా ఉన్నావు? బానే ఉంటుంటావు. నీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? రేపు నీ ఫ్రెండ్ ప్రియాని కలవకుండా చూసుకో. ఒకవేళ కలిస్తే ఎందుకు అంకుల్? తన ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పింది నువ్వు చేయాలి. కిరణ్ కిరణ్ లే. ఏంటి మామయ్య మొత్తం లాకేసి వెళ్ళిపోతావా? లేరా బాబు? మా ఇప్పుడా మా వచ్చేది? ఇంత లేట్ అయింది. ఈ టైంలో నువ్వు ప్రియాని కలిసి కరెక్ట్ మాట్లాడాను. నువ్వు సీదా ఇంటికి పోయి కొను. రేపు పొద్దున్న పోయి ఓకేనా? సరే రైట్ నాకు గుడ్. నేను చేసేది అసలు కరెక్టా? ప్రియా, ఏంటి ప్రియా ఇదంతా? ఒక్కరోజు రాకపోతే పెళ్లి చేసుకుంటావా? అవసరం లేదు ఆ ప్రియా, నువ్వు పోదాం. ఏ చల్లే, నేను ఇప్పుడు నీ లవర్ కాదు, ఒకరికి వైఫ్. అర్థమైందా? అంత కాదండి అంత. నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేసినా 10 minutes లో వస్తా అని చెప్పి నువ్వు రాలేదు. ఇప్పుడు నువ్వు నమ్మకపో, నేను నీ లవర్ ని కాదు, తన వైఫ్ ని. అర్థమవుతుందా? అలా కాదు ప్రియా, నువ్వు లేకపోతే నేను ఏమైపోతా ప్రియా? నీకు కూడా తెలుసు కదా ప్రియా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేదని. ప్రియా అట్లా అనకు ప్రియా, ప్లీజ్ ప్రియా, పిల్లలు నా పిల్లలు. ఒక అమ్మాయి కోసం ఎట్లా ఇస్తాను ఇంకా? మొత్తం నీ వల్లనే జరిగింది. నీ వల్ల ప్రియ నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. అంతా నువ్వే చేసు. చూడు ఏమవుతుందా? వదిలేసి వెళ్ళిపోయింది నన్ను. లాంటి ప్రియ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది రా. బంగారమ్మా, అరే ప్రియా వదిలేయాలనుకున్నాయి కాబట్టి నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నిజం నిజం రా మాట్లాడేది ఇప్పుడు. నానా, నేను చెప్పాను కదా తనని ఏం చేయొద్దని చెప్పి. ప్రియా ఏంటి ఇదంతా? ఏం లేదు కిరణ్, అర్జున్ ఎలా అయినా వదిలేసుకున్నామని. ప్రియా నీకు తెలుసు కదా అర్జున్ నిన్ను ఎంత లవ్ చేస్తున్నాడో. నాకు తెలుసు కిరణ్, కానీ తను ఒక అనాథ. తన దగ్గర డబ్బులు కూడా లేవు. తనతో ఫ్యూచర్ ఆలోచించుకోవాలంటేనే చాలా భయంగా ఉంది. తనది మా క్యాస్ట్ కూడా కాదు. నీకు ఇదంతా ముందే తెలుసు కదా, మరి వాడిని ఎందుకు లవ్ చేసినావు? నువ్వు లేకపోతే వాడు పిచ్చోడైపోతాడు. అయితే నాకేంటి? మరి ఎందుకు టైం పాస్ కి లవ్ చేసినావా? నీలాంటి దాన్ని ఏమంటారో తెలుసా? రే కిరణ్, జాగ్రత్త. నీ ఫ్రెండ్ ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పింది చేయాలి. చెయ్యక తప్పదు. నువ్వే డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా ప్రియా వదిలేస్తున్నానని. తనని మోసం చేసిన పేరు నాకు వద్దు. తను నన్ను వదిలేసిండని చెప్పి తనే బాధపడాలి. ఇంకా ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి. ఒక అమ్మాయి వద్దనుకున్నప్పుడు అన్ని మూసుకొని దింగేయాలి. ఒక అమ్మాయి కోసం లైఫ్ స్పాయిల్ చేసుకోక అర్జున్. నేను నీ ఫ్రెండ్ రా, నేను నిన్ను మోసం చేయాలని ఎట్లా అనుకుంటారా? వదిలేదాన్ని, కొత్త లైఫ్ స్టార్ట్ చేయి, మంచిగా ఫోకస్ చేయి లైఫ్ మీద.